అబాలిషన్ యాక్ట్ 50 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని దాని మీద అవగాహన, దాంతోపాటు ఇప్పుడున్న కొంతమంది బాండెడ్ లేబర్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో ఉన్నారు. వారిని కూడా ఆ బాండెడ్ లేబర్ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఈ సమాజంలో వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ మన గౌరవనీయులు జడ్జి గారు చెప్పినట్టు వారికి ఉన్న హక్కులు న్యాయపరంగా కానీ రాజ్యాంగపరంగా కానీ అన్నీ తెలియజేస్తూ వారిని కూడా మనం జాగృతం చేసే ముఖ్య ఉద్దేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం తీసుకెళ్తూ ఈ వెట్టి విమోచన సంఘంగా వీరందరూ కూడా వచ్చి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగకూడదు. ఎందుకంటే అందరూ కూడా దానిలోంచి బయటకు వచ్చారు అని అంటే ఇలాంటి కార్యక్రమాలు కాకుండా వారిని ఇంకా అభివృద్ధి పదంలో మనం ఎట్లా అంటే విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఇంకా బాండెడ్ లేబర్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే ఆ బాండెడ్ లేబర్ సంఖ్యలు అనేది తెగిపోతాయి. అలాంటివి మనం విద్య గురించి, తర్వాత ఉపాధి గురించి వారికి ఉన్న, ఇందాక మనకు జడ్జి గారు చెప్పినట్టు మినిమం వేజెస్ యాక్ట్ ఇవి కూడా ఉంటాయి. ఒక పనికి కనీస వేతనం అనేది కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనంటే అది తెలియక వారు ఏదో ఇస్తే వాళ్ళు ఒక స్లేవ్స్ లాగా పనిచేసిన సందర్భాల్లో అది అనుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మినిమం వేజెస్ యాక్ట్ లాంటి వాటి మీద కూడా పూర్తి అవగాహన ప్రజలకు కల్పించినప్పుడే దీని నుంచి పూర్తిగా మనం బయటకు వస్తాం. అలాంటి సమాజంలో మనం ఉండాలని చెప్పేసి ఈ బాండెడ్ లేబర్ యాక్ట్కి సంబంధించి 50 ఏళ్ళు పూర్తయినా ఇంకా దానికి సంబంధించిన మూలాలు ఇంకా బాండెడ్ లేబర్కి సంబంధించినవి ఎక్కడో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనము ఈ సమాజం నుంచి పారద్రోలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా జడ్జి గారికి, లేబర్ డిపార్ట్మెంట్కి, మనకి వెట్టి విమోచన ఆ యొక్క సంఘానికి సంబంధించిన ఆ యొక్క వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.